చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కావాల్సినవి అల్లం ముక్కలు 2, ఒక 50 గ్రాములు కొంచెం తక్కువ వేసాను, ఒక 3 స్పూన్లు ధనియాలు, 2-3 రెక్కలు తెల్లుల్లిపాయలు, జీలకర్ర 1 స్పూను. దీనికి ఇవి ముద్ద నూరుకోవాలి. తర్వాత పోపుకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు 4, తెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ఒక ఇంత సైజు సరిపోద్ది, కరివేపాకు, ఎండుమిర్చి 2. పోపు దినుసులు. ఇప్పుడు తయారు చేసే విధానం. అల్లం పులుసు ఆరోగ్యానికి చాలా మంచిది. గ్యాస్ వెలిగించుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇక నానబెట్టుకున్నాను. పోపు దినుసులు వేసుకోవాలి. చిన్నపిల్లలకి చాలా మంచిది. దగ్గు జలుబు ఏవి కూడా రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా తగ్గుతుంది. తర్వాత మా మనవడికి దగ్గు జలుబు అన్నీ వచ్చేసాయి. అందుకోసం ఈ అల్లం పులుసు చేస్తున్నాను, ఇష్టంగా తింటాడని. పోపులకి ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు, మా మనవడికి దగ్గు జలుబు అన్నీ వచ్చాయండి. దానికోసం అల్లం పులుసు చేస్తున్నాను. అల్లం పులుసు అయితే అల్లం రసం తాగమంటే తాగడు. అల్లం పులుసులా చేస్తే తాగుతాడని నేను అన్నంలో వేసుకొని పెట్టొచ్చని ఇది చేస్తున్నాను. మనం ముద్ద రుబ్బుకున్నాం కదా, అది ఆ ముద్దేమో ఇందులో వేసుకోవాలి. పసుపు, అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కొమ్మ వేస్తారు కానీ నేను పసుపు కొమ్మ వేయను, అంతే. పసుపు వేస్తాను. పసుపు అయినా వేసుకోవచ్చు. ఇది బాగా వేగిపోవాలి. ఆయిల్ తేలేంత వరకు ఇలాగా వేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. అల్లం పులుసు చాలా మంచిది అన్నిటికీ. కొద్దిగా కారం వేసుకున్నాం, కొంచెం చాలు కారం. వేసండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. మనకి ఎంత కావాలో అంత పులుసు వేసుకోవాలి. మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా వేసుకుంటే చాలు. ఇందులో కొద్దిగా బెల్లం, చిన్న ముక్క,
కొద్దిగా ఇంగువ, కొద్దిగా పెప్పరు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా మరుగొస్తే అప్పుడు దించుకోండి. ఇది బాగా మరగాలి, కొంచెం మరిగిపోయింది. ఒక 5 నిమిషాలు మరిగించాలి. మరిగించాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది, ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. రెడీ.